ఆడుతున్నారండి. ఏంటండి మీ గ్యాంగ్ మొత్తం ఆడుతోంది, మీరు ఆడడం లేదా? ఆడ్డ ఒక్కటే తక్కువ నా మొహానికి. ఏమైంది? ఇలా బెల్లం కొట్టిన రాయిలా నించున్నారు. ఎందుకు అబద్ధం ఆడారు? డ్రైవర్ నని అదా విషయం. మీరు అడిగారు, నేను చెప్పాను. దానికి పోయి నేను అడిగానంట, నేను అక్కడ చెప్పానంట. మనసులో ఎంత ఆశ పెంచుకున్నానో తెలుసా మీకు? డ్రైవరు చెప్పిన మాట వింటాడు, ప్రతి నెల జీతం చేతికిస్తాడు, బేరమాడి కొని పెట్టే పూలు, సెకండ్ షో లక్ష్మీ టాకీస్లో చూసే సినిమా, అలాగే పండు వెన్నెల్లో 2 వీలర్ మీద నిన్ను గట్టిగా కౌగులించుకొని వెళ్తున్నట్టు. ఇలా ఎంత దూరం ట్రావెల్ అయిపోయానో తెలుసా? పుస్తక నాయ్య గారు కొడుకుంటే ఎంత బాధ ఇస్తుంది. రంగుల రాట్నంలో కూర్చోపెట్టి 4 చుట్లు తిప్పి దించేసినట్టుంది. లవ్ ఫెయిలియర్ అయితే అబ్బాయిలు ఎందుకు మందు కొడతారో ఇప్పుడే అర్థమవుతుంది. నేను పిచ్చ కోపంగా ఉన్నాను, నోటికొచ్చినట్టు తిట్టేస్తాను. 2 రోజులు నా కంట పడకో, వెళ్ళిపో. అది కాదండి, నేను చెప్పేది కొంచెం. నేను చెప్తున్నాగా, పో ఇక్కడి నుంచి. మొహం చూడు. ఏ 2 రోజులు నా కంట పడద్దని చెప్పానా? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏమండి, నేనుగా రాలేదండి, ఆ దేవుడే మనల్ని కలిపాడు. ఏమండి, నేను డ్రైవర్ అని అబద్ధం ఆడింది కూడా ఒక రకంగా మంచిదే అండి. అయ్యగారు కొడుకుని చెప్పుంటే మనసులో ఇంత ఆశని పెంచుకునేవారు కాదు. అయ్యగారు కొడుకు అంటే బేరమాడి పువ్వులు కొనకూడదా? 2 వీలర్లో కలిసి ట్రావెల్ చేసి లక్ష్మీ టాకీస్లో సినిమా చూడకూడదా? ఏమండి, మీకు ఒక విషయం తెలుసా? ఆ రోజు ఆ బామ్మ బొట్టు పెట్టింది కదా, అది చెరిగిపోకుండా ఎంతసేపు చూసుకున్నానో తెలుసా? మీకోసం ఎంత దూరమైనా వస్తాను, ఏమైనా చేస్తాను. ఎలా రాసావు పరీక్షలు? పరీక్షలు బాగా రాశానన్న, తప్పకుండా పాస్ అవుతాను. వాడిని వదిలేయ్. చైతీరా, ఏం కాదురా, నీకు ఏం కాదు. చాలనా అయ్యా, ఏం కాలేదయ్యా, నాకేం కాలేదయ్యా. వాళ్ళు ఏమనుకుంటున్నారయ్యా? అయ్యా, వాళ్ళని ఇలా వదిలేయకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరితో గొడవ పడమంటారు చెప్పండి? కత్తి పొడవంత లేడు వాడు. పసివాడి చేతికి ఆయుధం ఇచ్చి ఉసిగొలిపారు. విషం వేర్ల వరకు పాకింది. 10 ఊళ్ళు కలిసి వచ్చినా ఎదిరించి పోరాడచ్చు. కానీ ఓ ఆడపడుచు మీద, పసిపిల్లాడి మీద ప్రతాపం చూపించమంటారా? వాళ్ళు ఏ రూపంలోనైనా రావచ్చు, మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? వాడి నుంచుంటే ఈ కత్తితో వాడిని పొడి చేశానమ్మా. చూడమ్మా ఎంత రక్తమో, చూడమ్మా ఎంత రక్తమో. చూసారా నా కొడుకుని? రక్తం కళ్ళ చూశాడు. ఇంతమంది మగాలున్నారు, ఓ పిల్ల గడపై కోసొచ్చినాడు. వాడి చుట్టూ జనాలున్నారు, దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. అది ఎదిని భయపడి తెచ్చారు. ఈడు పెద్దయాక ఆడి బాబుని చంపునల మీద పగ తీర్చుకోవాలనా? మీరందరూ రాత్రుల్లో మీరు భార్యలతో కాపురం చేసి వస్తున్నారు. నేను ఒంటరిగా ఉంటున్నాను. నేను గమనిస్తూనే ఉన్నా. జాతర మొదలై 3 రోజులు అవుతా ఉంది, ఇంకా మీరు చౌదం చూస్తున్నారా? వాడి గావు కేకు నేను వినాలి. చేతకాని మగాళ్ళ సాకులు చెప్పకండి. వాడు చావాలి. కాదు భవానీ, అది భవానీ మాటకు ఎదురు మాట్లాడకూడదు. ఏ పాలంటి ప్రమాణం చేసామని భయం వేస్తుందా? కారణాలొద్దు, చేసి చూపించండి. రారా.
ఏంటి గారు? నువ్వు చదువుకో బాబు. అది కాదు నాన్న, ఏదో శబ్దం వినిపించింది అందుకే. మేం చూసుకుంటాం, నువ్వు పోయి పడుకో. అలాగే నాన్న. అది పెట్టేసి పో. నాన్న ఇంటి చుట్టూ అందరినీ వెతకమని చెప్పు. అలాగే బావ. ఎవడైనా దొరికాడా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు. నీకెలా పడుతోంది? నా కోసం ఎంత దూరమైనా వస్తానన్నా. ఇప్పుడు ఇలా ముసుగుది నేను నిద్రపోతున్నా. ఏయ్, ఎవరో వస్తున్నారు. ఇలా. ఇట్రా నువ్వు, ఇట్రా. ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నా. ఏంటి? రొమాంటిక్ గా మాట్లాడుతున్నానా? ఏ నా కళ్ళలోకి చూడు, నువ్వే ఉంటావు. రేయ్, మనోళ్ళంతా ఎక్కడున్నారు? లైట్లు వేయండిరా. రా 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 రా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నా పాటుకు నేనున్నాను. ఏమాయ చేశాను? ఎవరాదే? ఎవరైనా దొరికారనుకో గుండెకి ఏం చేస్తాను? అద్దంలో చూసినా నీ మొహమే కనిపిస్తోంది. నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఆ దేవుడే మన ఇద్దరిని కలిపేయడని చెప్పేసి వెళ్ళిపోయావు. నాకు ఇక్కడ దెయ్యం పట్టినట్టుంది. పిచ్చి పట్టిందా నీకు? దొరికేవనుకో. రేయ్, చుట్టుపక్కలంతా బాగా వెతకండిరా. రేయ్, ఏయ్, ఇట్రా ఇట్రా ఇట్రా. కొండపల్లి మొదలెవరు కనపడలేదు? అయ్యో, అటు వెళ్ళు అటు వెళ్ళు. బా, మీ ఇంట్లో ఇంతమంది పడవళ్ళ? లెక్కలు చాలా ముఖ్యం. వాళ్ళ కంట పడ్డామనుకో అంతే సంగతులు. నేను పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చిందని ఇలా వెళ్ళిపోగలను. దొంగలా వచ్చి పోలీస్ గురించి మాట్లాడుతున్నావా? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి పో. వెళ్ళు, వెళ్ళమంటుంటే పో పో. అయ్యా, గుడికే కదయ్యా. పోనీ చెప్తాను. అవును, ఎవరా అమ్మాయి? ఎవరయ్యా? ఏ అమ్మాయి? జాతర మొత్తం వాడితో పాటు ఊరంతా తిరిగిందిగా, ఆ మాత్రం తెలియదు. యాక్షన్తో పాటు రొమాన్స్ చూసారా? మాస్టర్ గారు అమ్మాయి, పేరు చారుమతి. ఇక్కడే కొర్రపాడులోనే ఇల్లు. నేరుగా వాళ్ళ ఇంటికి పోనీ. ఏంటయ్యా? ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోనీ అన్నా. అలాగేనయ్యా. అయ్యా చెప్పు. అయ్యా, అటు చూడండి. ఒక చక్రం పైకెత్తేసి వీలింగ్ చేస్తాం చూడండి. ఆ అమ్మాయి భలే చిలాకి పిల్లయ్యా. బండిలా పక్క కాపు. ఎలా దుమ్ము రాక్కొట్టానో చూసారా? అయ్యా, ఏంటయ్యా ఇక్కడ నిలబడ్డారు? బండి ఏమైనా రిపేరా? రండయ్యా, నేను దిప్పుతాను. నువ్వు ఒక్క చక్రంతో నడుపుతావుగా. కాదయ్యా, అయ్యగారు కూర్చుంటే బండి మర్యాదగానే పోతుంది. రే, దిగండ్రా, ఇంటికి పోండి. ఎప్పుడు చూసినా ఊరి మీద. సరే, నువ్వు బండి తీసుకుని ఇంటికి వెళ్ళు. అయ్యా, 2 వీలర్లో మీరు. హలో, ఏంటి? నీకన్నా నేను సేఫ్ గానే తోలుతాను. వచ్చేసాను. అయ్యా, ఎక్కడికయ్యా? ఇంటికేనా? అడ్డదారిలో వెళ్ళిపోతామా? నువ్వు నేరుగానే పోనీ. అలాగే అయ్యా. అయ్యా, ఈ స్పీడ్ ఓకేనా లేదా లైట్ గా రైస్ చేయమంటారా? ఎలాగైనా ఓకే. అక్క, సీతక్క, ఎలా ఉన్నావు? బాగున్నావా? పొద్దునేగా పూలు కొనికెళ్ళావు, కొత్తగా అడుగుతావే? వెనక ఎవరున్నారో చూసావుగా? అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. నువ్వేంటమ్మా ఊరు మొత్తానికి డౌకేస్తున్నావు? అయ్యా, తమరు నా బండి ఎక్కడం అదృష్టమయ్యా. అందరూ మాట్లాడుకోవద్దా? ఆ కిక్కే వేరయ్యా. తల్లి, ఆ చెట్టు నీడ దగ్గర కాస్త ఆపమ్మా. సరేనయ్యా. అయ్యగారికి అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఆయన అమ్మాయి బండి మీదే పోతున్నారు. విషయం పెద్దదైపోయిందని అదే చెప్తున్నాను. చెప్పరా? అయ్యా, బాగా దూరంలో ఉన్నారా? వినపడ్డా? అయ్యా అయ్యా, ఎంత స్పీడ్గా ఎటువైపు వెళ్ళారు? అచ్చవెల్లి సైడ్ పోతున్నారు. త్వరగా పోండి, మీరు త్వరగా పోండి. పోండి. ఏంటయ్యా ఇక్కడ ఆపమన్నారు? నీతో మాట్లాడడానికే వచ్చా. నాతోనా? కబుర్ చేస్తుంటే నేనే వచ్చేదాన్ని కదయ్యా. పర్వాలేదు తల్లి. 7 ఏళ్లకు ముందు ఓ అమ్మాయి నా కొడుకు జీవితంలోకి వస్తుందనుకోలేదు. ఎవరి దిష్టి తగిలిందో. కోడలు కాకుండానే
ఇంకెవరినైనా పెళ్లి చేసుకోమని మేము వాడిని ఎన్నోసార్లు బ్రతిమలాడాం, కానీ వాడు అసలు దానికి ఒప్పుకోనే లేదు. ఇన్నేళ్లకు నువ్వు నచ్చావు, చాలా సంతోషం. ఇక మీదట పెంకులు పీకి లోపలికి రావక్కర్లేదు, గుమ్మల్లోంచే రావచ్చు. రేపొచ్చి మీ నాన్నని పిల్లని అడుగుతానని చెప్పు, సరేనా? ఏంటయ్యా ఉన్నట్టుండి అంత మాట నేసారు? నేను చెప్తే మా నాన్న నమ్ముతారా? నేను ఫోన్ చేసి ఇస్తాను, మీరే చెప్తారా? నమ్మకపోతే పోనీ, సస్పెన్స్ గా వచ్చి దిగుతాను. నాన్నగారు ఇది ఏమన్నారు చెప్పు. హే అడుగుతున్నానా? కెక్కే అంటే ఏంటి అర్థం? నాన్నగారు ఏమన్నారు చెప్పు. ఇంటికొచ్చి ఇంటికొచ్చి? రేపు నాన్నని పిల్లని అడుగుతానని అన్నారుగా.